సత్యమును మనం ఎందుకు వింటున్నామంటే అదే సత్యము మనం విశ్వసించడం ద్వారా విశ్వాసం ఏమవుతుంది? ఓ వ్యక్తిగా మారి మనతో సహవాసం చేసి నువ్వు ఏం నమ్మావో ఆ దారిలోనే నిన్ను నడిపిస్తుంది, గమ్యం చేర్చే వరకు నిన్ను విడిచిపెట్టదు, నిత్యత్వం అంతా నీతో సహవాసం చేస్తుంది. ఆ విశ్వాస రూపమే. నీ విశ్వాసము వ్యక్తి రూపము దాల్చేది ఎప్పుడు అంటే నువ్వు సత్యమును విశ్వసించినప్పుడే. మీరు చెప్పండి, గర్భంలో పిండం ఎలా నిర్మాణం అవుతుంది? గర్భంలో రూపింపబడక మునిపే ఎరిగిన దేవుడు నువ్వు ఆ గర్భంలోనే జన్మించాలని నిర్ణయించినప్పుడు చిన్న కనుముగా పుట్టి అది ఒక రొయ్య పిల్లలాగా కనపడుతుంది. అప్పుడు దాంట్లోనే కాళ్ళు ఉన్నాయి, దాంట్లోనే చేతులు ఉన్నాయి, దాంట్లోనే గుండె ఉంది, మొత్తం దాంట్లోనే ఉన్నాయి. కానీ అప్పటికి బయటికి రాలేదు. కాకపోతే కాలక్రమేపా అవి ఏమవుతాయి? ఒక్కొక్కటి బయటకు వస్తాయి. చూశారు? అలాగుననే నీవు వాక్యమును సత్యమును నీలోనికి నమ్మకం ద్వారా నడిపిస్తున్నప్పుడు ఒక్కొక్క అవయవం సర్వోన్నతుడైన దేవుని అవయవం వాక్య రూపంలో లోన నిర్మాణమై నువ్వు విశ్వసిస్తున్న వ్యక్తి రూపం దాలుస్తుంది. విశ్వాసం అనేది కూడా ఒక వ్యక్తే, కృప అనేది ఒక వ్యక్తే, సత్యం అనేది ఒక వ్యక్తే, ఆయనలోని లక్షణాలన్నీ కూడా వ్యక్తే. దేవునికి స్తోత్రం కలుగునుగాక.